ఒక ప్రశాంతమైన పల్లెటూరిలో లలితమ్మ తన కుమారుడు అనిరుద్ధ్తో కలిసి జీవించేది. అనిరుద్ధ్ చదువులో తెలివైనవాడే, కానీ ఉదయం లేవగానే ముందుగా ఫోన్ చూడటం అతనికి అలవాటు. ఒకరోజు ఉదయం అలవాటుగా ఫోన్ తీసుకునేలోపే లలితమ్మ అతని చేతిని మృదువుగా పట్టుకుంది. రోజును ఇలా మొదలు పెట్టకు నాన్నా, ముందుగా నీ చేతులనే చూడు అని ప్రేమగా చెప్పింది. అనిరుద్ధ్ చేతులు చూడటంతో ఏం జరుగుతుంది అమ్మా? ఆశ్చర్యంగా అడిగాడు. లలితమ్మ చిరునవ్వుతో చెప్పింది, మన చేతుల్లోనే దేవతలు ఉంటారు నాన్నా, ఉదయం లేవగానే వాటిని దర్శనం చేసుకుంటే ఆ రోజు జీవితం సక్రమంగా సాగుతుంది అని చెప్పుతూ ఆమె మెల్లగా మంత్రాన్ని పఠించింది. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కర దర్శనం. తల్లి మాటల్లో భక్తి చూసి అనిరుద్ధ్ కూడా ఆమెతో పాటు చేతులను జోడించి చూశాడు. లలితమ్మ అతనికి అర్థం వివరించింది. నీ వేళ్ల చివరలో లక్ష్మి ఉంటుంది, అంటే నీ శ్రమకు ఫలం. నీ చేతుల మధ్యలో సరస్వతి ఉంటుంది, అంటే నీకు జ్ఞానం. నీ చేతుల మూలల్లో గౌరీ ఉంటుంది, అంటే నీకు శక్తి, ధైర్యం అని ఆమె చెప్పింది. ఈ రోజు నీ చేతులతో చేసే ప్రతి పని పవిత్రంగా ఉండాలి అని ఈ మంత్రం మనకు గుర్తు చేస్తుంది. ఆ రోజు నుంచి అనిరుద్ధ్ ప్రతిరోజు ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా తల్లి నేర్పినట్లే చేతులను చూసి మంత్రం పఠించడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లోనే అతనిలో మార్పు కనిపించింది. చదువుపై దృష్టి పెరిగింది, మాటల్లో వినయం వచ్చింది, చేసే పనిలో శ్రద్ధ పెరిగింది. పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి. అనిరుద్ధ్ తల్లికి నమస్కరించి ఇలా అన్నాడు, అమ్మా, నిజమే, నా జీవితం నా చేతుల్లోనే ఉందని నువ్వు నేర్పావు. లలితమ్మ కళ్లలో ఆనందాశ్రువులతో, అదే నాన్నా, దేవతలను దూరంలో వెతకవద్దు, నీ చేతుల్లోనే వారు నివసిస్తున్నారు చెప్పింది.